ప్రైజ్ ద లార్డ్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ పునరుద్ధాన పండుగ యొక్క దీవెనలు, ఆశీర్వాదములు సమృద్ధిగా మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అనుగ్రహింపబడును గాక. పునరుద్ధాన జీవం చేత మీరు నింపబడుదురు గాక. ఆమెన్. ఈ పండుగ దినమున ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానపు వాక్కు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారిని మృతులలో నుండి లేపినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించినట్లయితే నీవు కూడా పునరుద్ధానం చెందబోతున్నావు. హల్లెలూయా. ఈరోజున యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకై కలువరిలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఈ రోజున కోడి కుయ్యక ముందే, తెల్లవారక ముందే, స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళకముందే ఆయన పునరుద్ధానం చెందాడు. సమాధి ఖాళీ అయింది. ఆయన్ని పాతిపెట్టినటువంటి దేహం, మట్టి దేహము మహిమ దేహముగా మార్చబడింది. ఆయన శరీరముతో రక్తమాంసములతో పాత పెట్టారు, కానీ ఇప్పుడు ఆ రక్తమాంసములు ఆయనకి లేవు. ఆయన పునరుద్ధానుడిగా లేవనెత్తబడ్డాడు. నీవు కూడా ఒక రోజున పునరుద్ధానం చెందబోతున్నావు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడని చెప్పేసి ఈస్టర్ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నీకు కూడా ఒక ఈస్టర్ ఉంది. నీవు కూడా ఒక రోజున చనిపోయి నీవు కూడా లెగబోతున్నావు. అయితే ఎవరు పునరుద్ధానం చెందుతారు అంటే, పరిశుద్ధాత్ముడు ఎవరిలో అయితే నివసిస్తాడో వారు జీవ పునరుద్ధానములో లేపబడతారు. మొదటి పునరుద్ధానములో లేవనెత్తబడతాడు. మనం ఎవరం కూడా రెండవ పునరుద్ధానంలో లేకూడదు. మొదటి పునరుద్ధానంలోనే లేపబడాలి. సమాధులందరివి కూడా తెరవబడతాయి. ఈరోజైతే భూప్రపంచం అందంతటా చూస్తే ఒకే ఒక సమాధి తెరవబడి ఉన్నది, కానీ యేసుక్రీస్తు రెండవ రాకడలో జీవ పునరుద్ధానంలో అనగా మొదటి పునరుద్ధానంలో పరిశుద్ధులందరి సమాధులు తెరవబడతాయి. ఎంతమందిలో అయితే పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడో, ఎంతమంది అయితే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, ఆ పరిశుద్ధాత్ముడు రెండవ రాకడలో వారందరినీ కూడా, ఎవరిలో అయితే నివసిస్తున్నాడో వారందరినీ కూడా మేల్కొల్పుతాడు. వారందరూ కూడా లేవనెత్తబడతారు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానమును కళ్ళతో చూసినటువంటి మగ్దలేనటువంటి మరియ కూడా శిష్యులకి వెళ్ళి పరిగెత్తుకొని చెప్పింది కదా, ఆమె కూడా ఒక రోజున యేసుక్రీస్తు లేచినట్టుగా ఆమె కూడా లేకపోతున్నది. హల్లెలూయా. పేతురు, యోహాను తమ కళ్ళతో యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాండైన ప్రభువును చూచి ఉన్నారు. తోమ ఆయన గాయాల్లో వేలు పెట్టి చూసి ఉన్నాడు. పునరుద్ధాడని క్రీస్తును కళ్ళతో చూచి భూప్రపంచం అంతటికీ వెళ్ళి లోకంను తల్లకిందులు చేసి ఈ వార్తను వాళ్ళు ప్రకటించారు. అదేవిధంగా వారు కూడా, పేతురు, యోహాను, తోమ పునరుద్ధానం గురించి ప్రకటించిన వారు కూడా రెండవ రాకల్లో పునరుద్ధానం చెందబోతున్నారు. వారందరి సమాధులు కూడా తెరవబడతాయి. దిస్ అ గుడ్ న్యూస్. ఈస్టర్ యేసుక్రీస్తు ప్రభువారు లేచాడని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ నీకు కూడా ఒక ఈస్టర్ ఉంది, నాకు కూడా ఒక ఈస్టర్ ఉంది. మనం పునరుద్ధానం చెందాలి. మొదటి పునరుద్ధానంలోనే మనం లేవనెత్తబడాలి. అప్పుడు మనం యుగయుగములు యేసుక్రీస్తు ప్రభువారితో పాటు హల్లెలూయా ఆయన రాజ్యంలో సంతోషంతో ఆకలి లేకుండా, దప్పిక లేకుండా మనం ఆనందిస్తాం. ఆయన పునరుద్ధానపు వార్తను అనేకులకు ప్రకటించండి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిజం పొందుకొని లేచినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆయనపై పరిశుద్ధాత్ముడు ఉండి ఆయన లేపి ఉన్నాడు, పునరుద్ధానం చెందించి ఉన్నాడు. కుళ్ళిపోయినటువంటి ఎముకలు హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, జీవాత్మ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే అవన్నీ కూడా పునరుద్ధానం చెంది లేవనెత్తబడ్డాయో, అదే రీతిగా చనిపోయినటువంటి నిన్ను కూడా పరిశుద్ధాత్ముడే, జీవాత్మని ఆ యొక్క మొదటి పునరుద్ధానం రెండవ రాకడలో నిన్ను పునరుద్ధానం చెందింపచేస్తాయి. హల్లెలూయా. చనిపోయినటువంటి వారు ఎవరు కూడా లేపబడలేదు. మీరంటారు, ఏలియా లేపాడు కదా, ఎలీషా కూడా చనిపోయిన ఒక వ్యక్తిని లేపాడు కదా, పేతురు కలిసి తబితాను లేపాడు కదా, పౌలు ఐతుకును లేపాడు కదా, యేసుక్రీస్తు ప్రభువారు యాయిరు కుమార్తెను లేపాడు కదా, లాజరును లేపాడు కదా అని. అవును, వాళ్ళు చనిపోయినటువంటి వారు మట్టి శరీరములతో చనిపోయి యేసుక్రీస్తు లేపినప్పుడు కానీ, శిష్యులు లేపినప్పుడు కానీ, ఎలీషా లేపినప్పుడు కానీ
అదే శరీరం, మట్టి శరీరంతోనే లేచారు. శరీరం మార్చబడలేదు. రక్తమాంసములు గలవారిగా చనిపోయి రక్తమాంసములు గలవారు లేచారు. మరలా కొన్ని సంవత్సరములు వాళ్ళ ఆయుష్ తీరేంత వరకు, ఆయుష్ పొడిగింపబడి ఉన్నది కనుక ఆయుష్ తీరేంత వరకు వాళ్ళు ఈ భూమి మీద జీవించి తర్వాత మరలా వారు చనిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా సమాధిలోనే ఉన్నారు. ఏలియా, ఎలీషా బ్రతికించిన కుమారుడైతే ఏంటి, పేతురు బ్రతికించినటువంటి తబిత అయితే ఏంటి, యేసుక్రీస్తు లేపినటువంటి వారైతేనేంటి, వీరందరూ కూడా చనిపోయి ఇప్పుడు సమాధిలోనే ఉన్నారు. వాళ్ళు పునరుద్ధాన దేహమును, మహిమ దేహమును స్వతంత్రించుకోలేదు. అయితే యేసుక్రీస్తు ఒక్కడే చనిపోయి తిరిగి లేచి మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడి ఉన్నది. ఇదే పునరుద్ధానం. మనందరి మట్టి శరీరములు ఇప్పుడు పాతిపెట్టబడతాయి. మొదటి పునరుద్ధానములో మహిమ దేహములుగా లేవనెత్తబడతాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ఒకటే అడగండి, ప్రభా నేను కూడా రెండవ రాకడలో మొదటి పునరుద్ధానములో నేను కూడా మేల్కోవాలి, నేను కూడా లేవనెత్తబడాలి, నేను కూడా పునరుద్ధానము చెందాలి. నీ పునరుద్ధానపు శక్తితో నన్ను నింపండి, పరిశుద్ధాత్మలో నివసించండి అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. లార్డ్ జీసస్ మీకు స్తోత్రములు. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ సందేశంను, ఈస్టర్ సందేశంని విని ఉన్నారో థ్యాంక్ యూ జీసస్. మేమందరము కూడా మొదటి పునరుద్ధానములోనే, మేలు జీవ పునరుద్ధానములోనే మేము లేవనెత్తబడాలి, పునరుద్ధానము చెందాలి ప్రభా. మా సమాధిని తెరవబడాలి అంటే మేము పరిశుద్ధాత్మతో నింపబడాలి. నన్ను మమ్మల్ని అందరం మీ ఆత్మతో నింపుమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడరో వారు మేల్కోలేరు, వారు లేవనెత్తబడరు. తండ్రి, ఈ మాటలు వింటూ ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపండి. క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ ప్రతి ఒక్కరిలో నివసించునుగాక, ఆత్మతో నింపబడునుగాక, పరిశుద్ధాత్మతో నింపబడునుగాక. మీరు అభిషేకించండి మీ ఆత్మతో. ప్రతి కుటుంబమును మీరు ఆశీర్వదించండి. అనారోగ్యాన్ని జీవపు శక్తితో, పునరుద్ధాన శక్తితో తాకి మేల్కొల్పండి, స్వస్థతనివ్వండి, విడుదలనివ్వండి, ఆశీర్వాదముతో నింపుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీకు మీ కుటుంబ సభ్యులకి మరొకసారి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు.